హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు 10 క్వశ్చన్స్ వచ్చేసి ఈవీఎస్కి సంబంధించి. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ స్లాత్. స్లాత్ అనే యానిమల్ గురించి కరెక్ట్ ఆప్షన్స్ ఏవి ఉన్నాయో సెలెక్ట్ చేయమంటున్నారు. ఇక్కడ 3 పాయింట్స్ అనేవి ఇచ్చారు. అందులో నుంచి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో చూడాలి. ఆప్షన్ ఏ, స్లాత్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 20 hours a day స్లీపింగ్ వైల్ హ్యాంగింగ్ అప్సైడ్ డౌన్ ఆన్ ఏ ట్రీ బ్రాంచ్. స్లాత్ అనే యానిమల్ అప్సైడ్ డౌన్న హ్యాంగ్ చేసింది అనమాట, కరెక్టే. కానీ 20 hours అనేది రాంగ్. ఓన్లీ 17 hours. టెక్స్ట్ బుక్ గురించి జరిగిన క్లాసెస్లో చూస్తే మీకు ఒక టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ అనేది క్లియర్గా ఇచ్చుంటారు. 17 hours డార్క్గా కలర్ చేస్తుంటారు. సో 17 hours అనేది స్లాత్ నిద్రపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ బి, ఏ స్లాత్ ఈట్స్ ద లీవ్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ ఆన్ విచ్ ఇట్ లీవ్స్ ఇట్ హార్డ్లీ నీడ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఏ చెట్టు మీద అయితే స్లాత్ అనేది నివసిస్తుందో ఆ చెట్టు యొక్క లీవ్స్ మాత్రమే తింటుంది. ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ సి, స్లాత్స్ లైఫ్ ఈజ్ అబౌట్ 20 years అండ్ ఇన్ దట్ టైమ్ ఇట్ మూవ్స్ అరౌండ్ ఓన్లీ 2 trees. సో స్లాత్ గురించి వచ్చేసరికి స్లాత్ అనేది 40 years వరకు ఉంటుంది తన లైఫ్ స్పాన్ అనేది. అండ్ ఆ 40 yearsలో 8 trees మీద సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్. ఇక్కడ ఆప్షన్స్లో వచ్చేసి ఆప్షన్ బి ఒక్కటే కరెక్ట్. సో కింద ఆప్షన్స్లో చూద్దాం. ఆప్షన్ ఏ ఓన్లీ ఏ, ఆప్షన్ బి ఓన్లీ బి, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి బి అండ్ సి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ బి అనేది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ బిలో ఉంది చూడండి, ఓన్లీ బి. సో స్లాత్ అనేది ఒక చెట్టు మీద, ఏ చెట్టు మీద అయితే నివసిస్తుందో ఆ చెట్టు యొక్క లీవ్సే తింటుంది. అండ్ అలాగే 17 hours మాత్రమే పడుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 40 years, 20 years అని ఇచ్చారు, కానీ 40 years ఈ స్లాత్ యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ 8 trees మీద నివసిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద స్టేట్ ఇన్ విచ్ ద ఘనా నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్. సో ఘనా నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. ఆప్షన్ సి రాజస్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఘనా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ రాజస్థాన్. అండ్ అలాగే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్ అండ్ ఘనా నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్. థర్డ్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ హౌసెస్ షుడ్ ద విలేజర్స్ ఆర్ పీపుల్ లివింగ్ ఇన్ ద రీజియన్స్ విత్ హెవీ రెయిన్ఫాల్స్ మేక్. సో ఎక్కువగా హెవీ రెయిన్ఫాల్ అనేది ఉండే చోట హౌసెస్ అనేవి ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ బ్యాంబూ హౌసెస్, ఆప్షన్ బి హౌసెస్ ఆన్ బ్యాంబూ పిల్లర్స్ విత్ స్లోపింగ్ రూఫ్స్, ఆప్షన్ సి హౌసెస్ విత్ మడ్ అండ్ స్ట్రాస్, ఆప్షన్ డి వుడెన్ హౌసెస్ విత్ ఫ్లాట్ రూఫ్స్. సో ఎక్కువగా అస్సాంలో అయితే ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అండ్ రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అస్సాం అనగానే మనకి బ్యాంబూ పిల్లర్స్ అనేవి గుర్తుకు రావాలి. సో బ్యాంబూ పిల్లర్స్ మీద హౌసెస్ ఆన్ బ్యాంబూ పిల్లర్స్ విత్ స్లోపింగ్ రూఫ్స్, వాళ్ళ యొక్క రూఫ్స్ అనేవి స్లోప్గా ఉంటాయి ఆ రెయిన్ఫాల్ వాటర్ని కలెక్ట్ చేసుకోవడానికి. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కువగా రెయిన్ఫాల్ ఉండే చోట హౌసెస్ అనేవి బ్యాంబూ పిల్లర్స్తో కట్టుంటారు అండ్ అలాగే వాటికి స్లోపింగ్ రూఫ్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ స్టేట్ వచ్చేసి అస్సాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద పిక్చర్ ప్లాంట్ విచ్ కెన్ ట్రాప్ అండ్ ఈట్ ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ ఫ్రాగ్స్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వన్ ఆఫ్ ద ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్. పిక్చర్ ప్లాంట్ని నెపంతీస్ ప్లాంట్ అని కూడా అంటారు. అది ఒక ఇన్సెక్టివోరస్ ప్లాంట్. సో ఆ ప్లాంట్ అనేది ఏం చేస్తుందంటే ట్రాప్ అండ్ ఈట్ ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ ఫ్రాగ్స్ని కూడా ట్రాప్ చేసి తింటూ ఉంటుంది ఇన్సెక్ట్స్తో పాటు. కాబట్టి ఆ ప్లాంట్ అనేది, సో ఈ పిక్చర్ ప్లాంట్ అనేది 3 చోట్లనే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ ఇంకోటి ఇండోనేషియా అండ్ మన ఇండియాలోకి వచ్చేసరికి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి మిజోరాం, ఆప్షన్ డి అస్సాం. సో ఇండియాకి వచ్చేసరికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మేఘాలయ. పిక్చర్ ప్లాంట్ని నెపంతీస్ అని కూడా అంటారు. ఈ నెపంతీస్ ప్లాంట్ అనేది ఆస్ట్రేలియాలో అండ్ అలాగే ఇండోనేషియాలో అండ్ మన ఇండియాకి వచ్చేసరికి మేఘాలయాలలో కనిపిస్తుంది ఈ ప్లాంట్ అనేది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఫస్ట్
peeped into a mosquito's stomach and proved that the mosquito spread malaria. Later on, he was awarded the Nobel Prize for Medicine for his discovery. ఈ మస్కిటో మీద పరిశోధనలు చేసి మరియు మలేరియా అనేది వ్యాపిస్తుంది అనే దాన్ని ఎవరు ప్రూవ్ చేశారు అండ్ అలాగే ఆ ప్రూవ్ చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గ్రెగర్ మెండల్, ఆప్షన్ బి రోసాలిండ్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ సి రోనాల్డ్ రాస్, ఆప్షన్ డి బీమంట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రోనాల్డ్ రాస్ మలేరియా మస్కిటో మీద ప్రయోగాలు చేసింది రోనాల్డ్ రాస్. అండ్ అలాగే మస్కిటో కుడితే ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో, ఆ మస్కిటో అనేది కుడితే మలేరియా అనే డిసీజ్ వస్తుంది అని కనుగొన్నారు. అండ్ అలాగే మలేరియాకి మెడిసిన్ని కూడా కనుగొన్నది రోనాల్డ్ రాసే. సో మలేరియాకి మెడిసిన్ వచ్చేసి బార్క్ ఆఫ్ సినకోనా ట్రీ. సో సినకోనా ట్రీ అనేది ఒకటి ఉంటుంది, దాని యొక్క చెట్టు బెరడు నుంచి ఈ మలేరియా యొక్క వ్యాధిని నివారించే మెడిసిన్ అనేది తయారు చేశారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, రోనాల్డ్ రాస్. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ అల్ బిరూని, ఏ ట్రావెలర్ హూ విజిటెడ్ అవర్ కంట్రీ. సో అల్ బిరూని అనే ఒక ట్రావెలర్ ఉన్నారు, ఆయన మన ఇండియాలో సంచరించారనమాట. సో ఆయన గురించి కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఏంటి? ఏ అనేది ఏంటంటే అల్ బిరూని విజిటెడ్ ఇండియా మోర్ దెన్ 1000 years ago. సో 1000 years ago ముందు అల్ బిరూని అనే ఆయన ఇండియాకి వచ్చారు. సో కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ బి వచ్చేసి హీ wrote about those things of our country that he found very different from things in his own country, especially the ponds for strong water. సో ఆయన బుక్లో ఏం రాశారంటే, ఆయన ట్రావెలర్ కాబట్టి వేరే దేశం నుంచి వచ్చారు. సో ఆ వేరే దేశంలో ఆయన దేశంలో ఉండే మరియు మన ఇండియాలో ఉండే డిఫరెంట్గా ఉండే కట్టడాల గురించి రాశారనమాట. అండ్ మెయిన్గా ఆయన బుక్లో రాసింది ఏంటంటే పాండ్స్ గురించి. సో పాండ్స్, లేక్స్ గురించి రాశారు, అది కూడా రైటే. నెక్స్ట్ సి వీ కెన్ లెర్న్ ఎ లాట్ అబౌట్ అవర్ కంట్రీ హిస్టరీ ఫ్రమ్ హిస్ రైటింగ్స్. సో హిస్టరీ అంటే పురాతనమైన కాలంలో మన ఇండియాలో ఎలాంటి కట్టడాలు అనేవి ఉన్నాయి అనేది మన ఇండియా యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే ఆయన బుక్స్ కూడా రిఫర్ చేస్తే మంచిది అని అంటున్నారు. సో కాబట్టి సో ఆప్షన్ సి కూడా రైట్. సో ఇందులో వచ్చేసి ఏబిసి అనేవి రైట్. కింద ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉన్నాయో చూద్దాం. ఆప్షన్ ఏ ఓన్లీ బి, ఆప్షన్ బి ఓన్లీ సి, ఆప్షన్ సి బి అండ్ సి, ఆప్షన్ డి ఏబిసి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. సో అల్ బిరూని అనే ఆయన ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చారు. అల్ బిరూని ఏ కంట్రీకి చెందినవారు అంటే ఉజ్బెకిస్తాన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ద, సో ఇక్కడ కొంచెం కట్ అయిపోయింది, పీ ప్లాంట్స్ అనమాట. గ్రీన్ బఠానీలు ఉంటాయి కదా, సో ఆ బఠానీల మీద experiments with the pea plants, and on the basis of observation concluded that the pea plant have some traits which come in pairs such as tall or short, yellow or green, rough or smooth, etc. is. So ఈ పీ ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి గ్రెగర్ మెండెల్, ఆప్షన్ సి జార్జ్ మెస్ట్రల్, ఆప్షన్ డి ఎంఎస్ స్వామినాథ్. ఆప్షన్ సి జార్జ్ మెస్ట్రల్ అనే ఆయన వెల్క్రోని కనిపెట్టారు. అండ్ అలాగే జార్జ్ మెండల్ అనే ఆయన ఈ పీ ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, గ్రెగర్ మెండల్. ఈ పీ ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరు అంటే గ్రెగర్ మెండల్. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్. సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్. లేక్, మౌంటైన్స్, పాండ్, రివర్, స్ప్రింగ్. ఆప్షన్ ఏ లేక్, ఆప్షన్ బి మౌంటైన్, ఆప్షన్ సి పాండ్, ఆప్షన్ డి స్ప్రింగ్. సో ఇక్కడ ఆప్షన్స్లోకి వచ్చేసరికి లేక్, పాండ్, స్ప్రింగ్ అనేవి వాటర్కి సంబంధించింది, అండ్ ఆప్షన్ బి మౌంటైన్ అనేది వేరేది, కాబట్టి మౌంటైన్ ఇస్ ద ఆడ్ వన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th. ఇన్ కర్ణాటక ద ఇంప్లిమెంట్ యూజ్డ్ బై ద ఫార్మర్ టు డిగ్ ద సాయిల్ సో యాజ్ టు లూజ్ అండ్ మేక్ ఇట్ సాఫ్ట్ ఈజ్ నోన్ యాజ్. సో కర్ణాటకలో ఫార్మర్స్
సాయిల్ని డిగ్ చేస్తూ ఉంటారు. సో ఆ డిగ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారు? సో దేంతో డిగ్ చేస్తారు? అండ్ అలాగే దాన్ని కర్ణాటక లాంగ్వేజ్లో ఏమని అంటారు అన్నారు. ఆప్షన్ ఏ ఇల్లిగ్, ఆప్షన్ బి కురిగే, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి కుర్పి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కుంతి అని అంటారు. సో అది ఒక గడ్డి మామూలు పారలా ఉంటుంది, దాంతో సాయిల్ని డిగ్ చేస్తూ ఉంటారు కర్ణాటకలో. అండ్ నెక్స్ట్ 10th లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ బ్రాట్ టు అవర్ కంట్రీ బై ద ట్రేడర్స్ కమింగ్ ఫ్రమ్ సౌత్ అమెరికా? సౌత్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన ట్రేడర్స్ ద్వారా ఇండియాకి వచ్చిన వెజిటేబుల్ ఏది? ఆప్షన్ ఏ క్యాబేజ్, ఆప్షన్ బి టొమాటో, ఆప్షన్ సి భిండి, ఆప్షన్ డి పీ. సో ఆప్షన్ బి టొమాటో ఇస్ ద రైట్ ఆన్సర్. సౌత్ అమెరికా నుంచి టొమాటో అనే వెజిటేబుల్ ట్రేడర్స్ ద్వారా మన ఇండియాకి వచ్చింది. సో కాబట్టి 10 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ బిట్స్ అనేవి కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.